దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి. దేవుడితో రాజకీయం చేసింది దేవుడు సార్. ఎక్కడైనా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కిలో 1000కి తక్కువ రాదు. అదే 300కి వచ్చిందంటే దాంట్లో ఎంత చెత్త కలుపుకుంటాడో తెలుసుకోవాలంత మూర్ఖత్వంలో ఉన్నారు సార్. లడ్డులో నాణ్యత లేదని, ముందున్న రుచి లేదని, 300కే నెయ్యి ఎలా వస్తుందన్న డౌట్తో మీ హయాంలో చేసిన లడ్డును టెస్టుకు పంపించడం జరిగింది. అప్పుడు తెలిసింది సార్ అసలైన నిజం. ఆ నెయ్యిలో గొడ్డు మాంసం కొవ్వు కలిసిందని. అసలు తక్కువకే తీసుకోవాల్సిన అవసరం ఏంటి సార్? తీతీదేలో నిధులు లేవా, లేదా మీ సొంత ఆస్తుల నుంచి ఏమైనా తీసిస్తున్నారా? అక్కడికి రమణ మహర్షి గారు నాణ్యత లేదని ముత్తుకుంటూనే ఉన్నారంట కదా సార్. సార్ మీ పార్టీలో కూడా హిందువులు ఉంటారు సార్. అసలు గుడ్డు కూడా తినని వాడు ఈ లడ్డూ ప్రసాదాన్ని మహాపవిత్రంగా ఉందనుకొని భుజిస్తాడు సార్. నాసిరకం నెయ్యి వాడితే 4 రూపాయలు మిగులుతుందని ఆలోచించారు తప్ప ఆ పాపం 4 తరాలు మారినా పోదని అర్థం చేసుకోలేకపోయారు. దీని వెనక ఎవరున్నా గుర్తు పెట్టుకోండి. ఆ వెంకటేశుడు 7 కొండలెక్కి మొక్కితే ఎంతటి పాపానైనా కడిగేస్తాడు. అదే ఆ 7 కొండల మీదే పాపం చేస్తే ఆ పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందో మీ ఊహ కూడా అందదు.